ఒకే సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఆడియన్స్ ని వెయిటింగ్ లో పెట్టాలంటే తొలి భాగం క్లైమాక్స్ ఆడియన్స్ కి ఆ రేంజ్ లో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఆ పాయింట్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్లోనూ ఆ పాయింట్ బాగానే వర్కౌట్ అయింది. బాహుబలితో ఒకే కథని 2 భాగాలుగా చెప్పి కూడా ఆడియన్స్ ని మెప్పించవచ్చని ప్రూవ్ చేశారు రాజమౌళి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్పే చంపటం అనే పాయింట్ తో 2 ఏళ్ల పాటు ఆడియన్స్ లో క్యూరియాసిటీని అలానే మెయింటైన్ చేయగలిగారు. కేజీఎఫ్ పార్ట్ 2 మీద పాన్ ఇండియా రేంజ్ లో హైప్ రావడానికి కారణం కూడా ఫస్ట్ పార్ట్ క్లైమాక్సే. నారాజీ గెలిచిన రాకీ భాయ్ కి ఎదురవ్వబోయే మరో ప్రమాదం ఏంటి? రాక్షసుడిలాంటి రాకీ భాయ్ ని కూడా భయపెట్టేది ఎవరు అనే పాయింట్ ఆడియన్స్ ని వెయిట్ చేసేలా చేసింది. రిలీజ్ కి రెడీ అవుతున్న సీక్వెల్స్ విషయంలోనూ ఈ అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ లోనే అసలు కథ మొదలైంది. హీరో విలన్ ముఖాముఖి తలపడే తొలి సీనే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కావటంతో సీక్వెల్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమాని కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తోనే ముగించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ కేజీఎఫ్ తో సక్సెస్ అయిన ఫార్ములాని మరోసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో పార్ట్ 2 కోసం ఆల్రెడీ వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్.